మనతో మాట్లాడడానికి బీఎస్ఎఫ్ఐ నాయకులు ప్రేమ్ ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం. అంటే గత 6 నెలలుగా జరుగుతుంది ఈ ఉద్యమం. మీరు ఒక బీఎస్ఎఫ్ఐ నుండి మీరు ముందు నుండి పోరాటం చేస్తున్నారు. అంటే విద్యార్థి సంఘాలుగా మీరు ఆ ఊర్లలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఇప్పుడు ఎవరైతే వెలివేస్తున్నారో అగ్రకులాల నుండి ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి పిల్లలకు కూడా అవగాహన తీసుకొచ్చడానికి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? అయితే జనరల్గా ఇష్యూ ఏంటంటే ఈ నిజామాబాద్ ఆర్మూర్ బెల్ట్ సైడ్ యూత్ అంతా మైగ్రేట్ అవుతారు, వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ చదువుకుంటారు. సో ఇక్కడ ఉండే సిచ్యువేషన్స్ వాళ్ళకి తెలియదు, చెప్పినా అర్థం చేసుకునే స్టేజ్లో వాళ్ళు ఉండరు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే యూత్ ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ యువత, ఏమంటారు దాని వెనుకబడ్డ కులాలకు చెందిన యువత ఏదైతే ఉన్నారో వాళ్ళని మేము మొబిలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. బట్ దే ఆర్ స్టిల్ నాట్ గెటింగ్ ద పాయింట్. వాళ్ళు పాయింట్కి రాలేకపోతున్నారు. మన చెయ్యే అంటే కంచె చైన్ వేస్తున్నట్టు అన్న చెప్పినట్టు కదా, కంచె చైన్ వేస్తున్నట్టు ఉన్నప్పుడు నువ్వు ఎవరికి పోయి కంప్లైంట్ చేసినా నీకు న్యాయం దొరకదు. న్యాయం దొరకకపోగా నేను కంప్లైంట్ చేస్తే నా మీద ఇంకేమన్నా భౌతిక దాడులు జరుగుతాయేమో, లేకుంటే నన్ను చంపేస్తారేమో. ఇప్పుడు పైసలు ఉన్నాడు ఏం చేస్తాడన్న, బయట దేశాలకు చదువుకుంటాడు, పైసలు పంపిస్తాడు ఇంట్లోకి. రోజువారీ కూలిపోయేటోళ్ళు కాడ పైసలు ఎట్లుంటే వాడికి బయటికి పోవాలన్న ఆలోచన కూడా రాదు. ఎందుకంటే ఇక్కడనే పుట్టింటి ఇక్కడనే చేస్తాన మెంటాలిటీ ఉంటుంది. ఆ పిల్లగాడు కూలికి పోయో లేకుంటే క్యాటరింగ్లోకి పోయో, హైదరాబాద్లో చూస్తున్నాం కదా మనం పిల్లగాళ్ళను, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లగాళ్ళు హాస్టల్లో వండుకుంటా క్యాటరింగ్లలోకి పోయి పైసలు తీసుకొచ్చుకుని ఒక 1000 రూపాయలు వస్తే 500 ఇంటికి పంపి 500 ఇల్లు ఉంచుకుంటారు. అట్లాంటి సిచ్యువేషన్లో ఎదురు తిరుగుదామన్న మెంటాలిటీ రావట్లేదు వాళ్ళకు. ఇంకా మేము సప్రెస్డ్ క్లాసులోనే ఉన్నామన్నట్టు ఉంటారు కానీ చట్టాలు తెలవాక. సో వీఆర్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ హూ డజంట్ నో దట్ లా. అంటే ఇప్పుడు పోయి ఎట్లా కంప్లైంట్ చేయాలి, ఏం చేయాలి, నీకు అసలు ఏం లేకపోయినా నీకు బాబాసాహెబ్ ఇచ్చిన లా ప్రకారం నువ్వు ఎవరిని క్వశ్చన్ చేయాలి, పని ఎందుకు జరుగుతలేదన్న దాన్ని మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రామాలయం నుంచి వెలివేతేంది, ఎస్సీలను వెలివేయడం తరచునే మనం వింటూనే ఉంటాం. ఫర్ ద ఫస్ట్ టైం దట్ ఇన్ తెలంగాణ గౌడ్ సామాజిక వర్గానికి చెందిన మహిళలను కుంకుమార్చన చేయడానికి పోతే పూజారితో చెప్పిపించారు. ఎవరు చెప్పిపించారు అంటే వీడీసీ అంటే ఏంది, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ. నువ్వు చేతనైతే విలేజ్కి డెవలప్మెంట్ చేయి. అన్ని కులాల దగ్గర పైసలు గుంజుతున్నావు కదా, ఒక స్కూల్ కట్టి లేకుంటే ఒక హాస్పిటల్ కట్టి గీయంతా పక్కకు పెట్టి దావత్లు చేసుకుంటాం మేము. మాకు గొర్రె పుట్టేలు లేవాలి, గొల్లోళ్ళు అయితే గౌన్లో అయితే ఉచితంగా కళ్ళు పోయాలా, మాది కూడా అయితే ఉచితంగా చెప్పులు కొట్టాలి. ఎవడు కనిపెట్టిండండి అంతా? ఎవడు కనిపెట్టిండు? కాన్స్టిట్యూషన్ నీకు రైట్ ఇచ్చిందా? మరి నీ కాన్స్టిట్యూషన్ రైట్ ఇస్తే ఈ ఎస్పీ ఎందుకు, సిఐ ఎందుకు, ఎస్ఐ ఎందుకు, ఇలా దాన్ని పీక్ పారే వద్దు. సర్పంచ్లు వద్దు, ఉప సర్పంచ్లు వద్దు, సిఐలు ఎస్ఐలు అధికార యంత్రంగా వేయొద్దు. వీడీసీలకు అప్పచెప్పురి, అందులో కమిటీ మెంబర్ లోడ్ ఉంటాడు, ఇక వాడు చేసిందే చట్టం అని చెప్పి చేసేయండి. మరి ఎందుకండి ఇదంతా? ఇప్పుడు మీకు ఇబ్బందే, మాకు ఇబ్బంది. ఇప్పుడు మేము బాధింపబడ్డ కులాలం, మేము వచ్చి మీకు కంప్లైంట్ చేస్తాం, మీరు ఎట్లా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు, మేము మళ్ళీ కోర్టుకు పోతాం, మీరు తిరగాల్సి వస్తుంది, మేము తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు మేము అధికారులము, మేము చదువుకొని వచ్చినా మేము ఏం చేయలేము కదా, మీరు మమ్మల్ని ఏం చేయలేరు అనుకుంటే లోకాయుక్త ఉన్నది. ఆఫీసర్స్ మీద ఏమన్నా తప్పు చేసినా లేకుంటే వాళ్ళు ఏమన్నా పని చేయకపోయినా వాళ్ళని చూడడానికి లోకాయుక్త ఉన్నది. మాకు కోర్టుల మీద నమ్మకం ఉన్నది, బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నది. దాని నుంచే మేము న్యాయ ఫలితాలు పొందుతాం. ఆ రీతిగానే మేము పనిచేస్తున్నాం. సో ఇక్కడ ఈ ఆర్మూర్ బెల్ట్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఆర్మూర్, నిజామాబాద్, ఈ బెల్ట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ లా గురించి తెలియకుండా అసలు కనీసం మినిమం ఫండమెంటల్ రైట్స్ తెలియదు. అరే మాట్లాడితే ఏమవుతుందో అంటే ఇంకా 70s 80sలోనే బతుకుతున్నారు. ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే మన దగ్గర జనరల్గా ఎక్కడైనా వాళ్ళని కొద్దిగా ప్రోత్సహించే ప్రయత్నం అట్లా చేస్తాం. కానీ అక్కడ ఏం చేస్తారంటే ఈ ఊరంతా మంచిగా ఉంటుంది, ఈ వీడీసీలు వచ్చి ఇక వాని మీద దండగేస్తారు. వీడు ఎవడండి దండగేయడానికి? నీకేం క్యాడర్ ఉన్నది? నువ్వు చదువుకొని వచ్చినావా? ఇప్పుడు నీకు మనం అశోక్ నగర్లో పోతే కూరగాయలు ఎట్లా చదువుతారు? స్టడీలలో పడి అంతా చదివి అన్నీ చేసి ఒక ఐఏఎస్ క్యాడర్ అయ్యి, ఒక ఐపీఎస్ క్యాడర్ అయ్యి, ఎస్పీనో లేకుంటే జిల్లా కలెక్టర్నో అడిషనల్ కలెక్టర్నో నీ కాడికి వస్తే నువ్వు వాడిని గుప్పట్లో పెట్టుకుంటున్నావు. ఇప్పుడు నేను ఈ అధికారాన్ని కూడా అలా అడగాలనుకుంటున్నా. నువ్వు అంత కష్టపడదు వీళ్ళకి ఊడిగని చేయడానిక, వీళ్ళ కింద ఉండడానిక? మరి అట్లా అయితే నువ్వు వదిలేసేయి, మొత్తం ఉద్యోగాన్ని వదిలేసి వీళ్ళ కింద ఊడిగని చేసుకో. సమ్ క్యాస్ట్, అదర్ క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో, ఏ రెడ్డి క్యాస్ట్, ఏ గరుడ కాపు, ఏ మున్నూరు కాపు, వాళ్ళ కింద ఊడిగని చేసుకో భయ్. నీకెందుకు? నీకు ఉద్యోగం ఎందుకు? మేము ఇప్పుడు నిజామాబాద్ లేకుంటే ఆర్మూరు ప్రజలు కడితే నీకు జీతం ఇస్తలేదు కలెక్టర్ సాబ్ లేకుంటే ఎస్పీ సాబ్, ఏసీబీ ఎవడున్నాడు, ఎవరైతే ఉన్నారో అక్కడ మీకు వాళ్ళు కేవలం వాళ్ళతో జీతాలు రావట్లేదు. మేము మా తెలంగాణ ప్రజలందరం కలిసి మా పన్నులు కొడితే ఆ నుంచి వస్తున్నాయి మీకు జీతాలు.
మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది పోయి నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తే మేము ఉద్యమాలు చేయకుండా ఏం చేస్తాం? ఖచ్చితంగా ఉద్యమిస్తాం. మీరు వార్నింగ్ అనుకోండి, ఏమని అనుకోండి, మమ్మల్ని అరెస్ట్ చేస్తారా, చంపుతారా, భౌతిక దాడులు తిరుగుతారా, మేము దేనికన్నా రెడీ. అధికారులు ఏమంటారు మరి? అధికారులు ఏమంటున్నారు అన్న, ఇప్పుడు జనరల్గా ఎస్సీ ఎస్టీ ట్రస్ట్ కేసు నమోదవుతుంది. నమోదు చేసిన తర్వాత మీరు అన్నట్టుగానే 48 గంటల్లో ప్రొడ్యూస్ చేయాలి కోర్టులో. ప్రొడ్యూస్ చేసి మనోడికి ఏమైంది రిమాండ్కి పంపించాలి. ఇది జరిగి దాదాపు ఒక నెల అవుతుంది. 6 నెలల నుంచి పంచాయతీ నడుస్తూనే ఉంది. నెల రోజుల తర్వాత వాళ్ళు రామాలయం నుంచి బహిష్కరించిన తర్వాత వీళ్ళు ట్రస్ట్ కేసు బుక్ చేసినప్పుడు ఆ సీఐ కన్సర్న్ ఎస్ఐఓ సిఐఓ ఏం చేయాలి? వీళ్ళు తీసుకొచ్చి లోపలేయాలి, రిమాండ్కి పంపాలా. ఎందుకు పంపలేదు? అక్కడ ఎవరైతే లోకల్ లీడర్స్, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఇది అంతా మేమేం చెప్పదలుచుకున్నామంటే అదంతా ఒక వర్గం. వాళ్ళు మనల్ని బాధితులనే ఉంచుతారు, పాలకులుగా చేయలేరు. మన బాధలన్నీ పోవాలంటే మనమే పాలకులం కావాలి. అదే స్టాండ్ తోటి మేము పోతున్నాం. అందులో అధికారులు అడ్డం వస్తారా, లేకుంటే వాళ్ళు ప్రజాప్రతినిధులు అడ్డం వస్తారా, ఎవరు అడ్డం వచ్చినా మేము తొక్కుకుంటూ పోతాం, అంతే. అది అంటే బీఎస్ఎఫ్ఐ దీంట్లో ఏం పాత్ర అంటే వాళ్ళేమో అంటే మహిళలను అడిగినా లేదంటే వాళ్ళని అడిగినా బాధితులను అడిగినా కూడా మేము ఆ కోర్టు ద్వారా పోతున్నాం అని అంటున్నారు. మీరు ఏ రకమైన ఉద్యమాన్ని నిర్మించబోతున్నారు ఫ్యూచర్లో దీని మీద? ఇప్పుడు మహద్ ఉద్యమం తెలుసే కదన్నా మీకు. అయితే చెరువులకి నీళ్ళు తాగనియద్దని చెప్పి చేస్తే మన బాబాసాహెబ్ ఏం చేసి అందరిని పట్టుకుపోయి చెరువులని తాగారు. ఇప్పుడు ఇక్కడ తాళరాంపూర్లో కానీ లేకుంటే వేరే విలేజ్లలో కానీ గుళ్ళలకు రానియం అంటే మేము గుళ్ళలోకి పోతాం. మా ఆర్గనైజేషన్ నుంచే పోతాం భయ్. నీ అబ్బా సొత్తు కాదు, నీ అమ్మ సొత్తు కాదు. అది గుడి, దేవుడు. నాకు నచ్చింది నేను మొక్కుకుంటా. నువ్వెవడు అపోజ్ చేయడానికి? మేము ఇట్లాంటి సోషల్ రిఫార్మ్స్ మేము తీసుకొస్తాం ఖచ్చితంగా. ఆ రోజు బాబాసాహెబ్ ఏం చెప్పిండో, కాంశీరామ్ గారు ఏం చెప్పిర్రో మేము అట్లనే పోతాం. బీఎస్ఎఫ్ఐ స్టాండ్ తీసుకుంటుంది ఖచ్చితంగా. అది తాళరాంపూరే కానీ, ఆ మోర్తాడే కానీ, నందిపేటే కానీ, ఏదైనా కానీ, ఏ ఊరైనా కానీ, ఎక్కడైతే అన్యాయం జరిగితే అక్కడ బీఎస్ఎఫ్ఐ ఉంటుంది. రైట్ జేబీ. థ్యాంక్ యూ. మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్లో తాళరాంపూర్ గ్రామంలో సోషల్ బైకాట్ ఏదైతే ఉందో, బైకాట్లో జరిగినటువంటి పోలీసుల నిర్లక్ష్యం కారణంగా, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అది కొనసాగుతూ వస్తుంది. గత 6 నెలల్లో ఇప్పటికీ వాళ్ళ మీద బైకాట్ కేసులు నమోదు కాలేదు, అట్రాసిటీ కేసులు నమోదు కాలేదు. చివరికి ఆ హిందూ మహిళల్ని హిందూ దేవాలయంలోకి వెళ్ళగొడితే వాళ్ళు పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇంత దూరం వస్తుంది ఈ సమస్య. కాబట్టి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలంటే అధికారులు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలనిపించేది డిమాండ్ చేస్తారు. ఒకవేళ ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీడీసీలకు వ్యతిరేకంగా ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాని టార్గెట్ చేసుకొని ఎంత పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి అయితే బీఎంఎం కానీ, బీవీఎం కానీ, లేదంటే బీఎస్ఎఫ్ఐ కానీ చెప్తా ఉంది. మరి రానున్న రోజుల్లో అక్కడ నుండి ప్రతిపక్షం కానీ, అధికార పక్షం కానీ, అధికారులు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, వీళ్ళందరూ రెవెన్యూ అధికారులు కానీ, వీళ్ళందరూ కూడా ఏ రకంగా చర్యలు తీసుకుంటారు, ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ప్రజా సంఘాలు ఏ రకమైన ఉద్యమాలు నిర్మిస్తే చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూస్తూనే ఉండండి. ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.